సెకండ్ ప్రోమో చూసారు కదా. ఈ ప్రోమోని చూసి ఎంతమంది ఎమోషనల్ అయ్యారు. ప్రోమో అయితే చాలా ఎమోషనల్గా ఉంది. నాకే తెలియకుండా రెండు కళ్ళల్లోంచి కన్నీళ్ళు అయితే బడబడ అయితే వచ్చేసినాయి. అంత ఎమోషనల్గా ఉంది ప్రోమో అయితే. అండ్ ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి చిన్నప్పటి ఫొటోస్ని పెట్టి అండ్ ఆ ఫొటోస్ని చూస్తూ వాళ్ళ చిన్నప్పుడు జరిగిన స్టోరీస్ని అయితే ఒక్కొక్కరు చెప్తూ వస్తారన్నమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదే. అండ్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. ఈ ప్రోమోలో అయితే తనూజ అండ్ ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు స్టోరీస్ చెప్పి చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. అండ్ తనూజకి వాళ్ళ మమ్మీ బాగా సపోర్ట్ చేసేదంట ప్రతి విషయంలో. అండ్ ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు ఇమాన్యుయల్ పుట్టకుండా ఉంటే బాగుందని అనుకున్నారంట. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోపోవడంతో ఇలా అయితే నిర్ణయం తీసుకుందాం అనుకున్నారంట. అండ్ చిన్నప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాడంట ఇమాన్యుయల్. అండ్ వాళ్ళ అన్నయ్య అయితే వాళ్ళ నాన్నలాగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాడంట ఇమాన్యుయల్ని. అండ్ కళ్యాణ్ అయితే చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాడంట. వాళ్ళ అమ్మ నాన్నకి దూరంగా ఉండేవాడంట. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేస్తారని చెప్పి చాలా వెయిట్ చేస్తూ ఉండేవాడంట ఫోన్ దగ్గర ఉండి. నాకైతే చాలా ఎమోషనల్ అనిపించింది అబ్బాయి వీళ్ళు 3 స్టోరీస్ వింటే. అండ్ ఇంకా హౌస్లో ఉండే ప్రతి ఒక్కరు స్టోరీస్ వింటే ఇంకెంత ఎమోషనల్ అనిపిస్తుంది ఏంటో కానీ. అండ్ హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడ దాకా వచ్చారంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేసే వచ్చి ఉంటారు. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఒక స్టోరీ అయితే ఉంటుంది. అండ్ ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి ఈరోజు అయితే అందరిని ఏడిపించేయబోతున్నాడు బిగ్ బాస్ అయితే. హౌస్లో ఉన్న వాళ్ళని ఏడిపించేయబోతున్నాడు. అండ్ ఈ ఎపిసోడ్ చూసాక మనం కూడా ఖచ్చితంగా ఎమోషనల్ అవుతాం. అండ్ ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ ఈ ప్రోమోని చూసి మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.